వర్షాభావంతో ఎండుతున్న వేరుశెనగ పంటను రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులు అందించి కాపాడతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం పులేటిపల్లిలో రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులను అందించే ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. వేరుశెనగ పొలంలో కూలీలతో కలిసి కలుపు తీశారు. ప్రతి రైతు ఎకరానికి 150 రూపాయలు చెల్లిస్తే రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులను అందించడం జరుగుతుందన్నారు. వర్షం రాకపోతే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా అధికారులు కూడా మీరు సహకరించి అందరూ కూడా రెయిన్ గన్ల ద్వారా నీళ్లు పెట్టుకొని పంట కాపాడుకోవాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నీళ్ల సమస్య అయితే మన అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంది. కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా సమస్యగానే, తాగడానికి నీళ్లు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ విషయం సార్ కూడా చెప్తే చెరువులకి దాదాపు 15-20 తారీఖుల నుంచి ఆగస్టులో మనం నీళ్ళు ఇస్తాం. ఆగస్టు లాస్ట్ కంతా చెరువులకు నీళ్ళు ఇద్దాం. నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పంటలు కాపాడే బాధ్యత అగ్రికల్చర్ ఆఫీసర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులందరూ కూడా ఏకమై పంటలు కాపాడే బాధ్యత మీరు తీసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న మాకి చెప్పింది కూడా జరిగింది.